ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్తే సూర్యుడి సెగలు కక్కుతున్నాడు. ఈ వేసవి తాపం నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. మరి ఈ సమ్మర్లో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎండాకాలంలో మన శరీరం చెమట రూపంలో చాలా నీటిని కోల్పోతుంది. అందుకే దాహం వేసినా వేయకపోయినా గంటకు ఒకసారి గ్లాసు నీళ్లు తాగండి. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోండి. రాత్రి పూట పెరుగు తీసుకోవడం కంటే పగటి పూట పల్చటి మజ్జిగతో కొంచెం అల్లం, కొత్తిమీర వేసుకుని తాగితే శరీరం చల్లబడుతుంది. సగ్గుబియ్యం జావా శరీరంలోని వేడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. వేసవిలో మన జీర్ణశక్తి కొంచెం తగ్గుతుంది. అందువల్ల తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఈ క్రమంలో పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లు ఎక్కువగా తీసుకోండి. సొరకాయ, బీరకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆహారంతో పాటు ఈ జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే అత్యవసరం అయితే తప్ప ఈ సమయంలో బయటకు వెళ్ళకండి. లేత రంగులో ఉండే కాటన్ దుస్తులు ధరించండి. ఇవి గాలిని లోపలికి పంపి చెమటను త్వరగా పీల్చుకుంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు, సన్ గ్లాసెస్, టోపీ తప్పనిసరిగా వాడండి. సాధ్యమైనంత వరకు తలని కవర్ చేయండి. చాలా మంది దాహం వేస్తుందని ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ వాటర్ లేదా కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇది తాత్కాలికంగా బాగున్నా ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అదేవిధంగా అధిక మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలు తగ్గించండి. టీ, కాఫీలు శరీరంలో వేడిని పెంచుతాయి కాబట్టి వాటిని వీలైనంత వరకు తక్కువగా తీసుకోండి. మద్యపానం, సాఫ్ట్ డ్రింక్స్ కు దూరంగా ఉండడం మంచిది. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ వేసవిని మనం హెల్దీగా గడిపేయవచ్చు. మీ ఇంట్లో పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి.